అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీటీడీసీలో నూతనంగా టెండర్స్ ప్రకారం ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్సీడీ టికెట్స్ ఏవైతే 1000 టికెట్స్ టీటీడీ వాళ్ళు ఏపీటీడీసీ ప్యాకేజీలు నడపడానికి ఏపీటీడీసీ కేటాయించినారో అవి దూర ప్రాంతాల నుంచి పిలిగ్రిమ్స్ని ఇక్కడికి పిలుచుకొని రావడానికి ఎలక్ట్రిక్ బస్సులు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో చిన్న అపోహ ఏంటంటే ఇప్పుడున్న ఓల్వో బస్సుల్ని, ఏపీటీడీసీ బస్సుల్ని, తర్వాత లోకల్లో తిరిగే బస్సుల్ని తీసేసి ట్రాన్స్పోర్ట్ యూనిట్లో ఉన్న డ్రైవర్లని వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తారనే చిన్న అపోహ ఉంది. ఇప్పుడు ఆ 6 బస్సులు ఒక్కొక్కటి దగ్గర 1.5 కోటి పెట్టి కొన్నాము. దాన్ని అసలు పక్కన పెట్టే ప్రసక్తే లేదు. ఏపీటీడీసీ పక్కన పెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో బెంగళూరు నుంచి 2 బస్సులు, కోయంబత్తూరు నుంచి 2 బస్సులు, తర్వాత సేలం నుంచి 2 బస్సులు, 6 ఓల్వో బస్సులు ఏవైతే నడుస్తున్నాయో బ్రాండ్ న్యూ ఓల్వో బస్సులు అవి యథాతథంగా ఇప్పుడున్న డ్రైవర్లతోనే నడపడం జరుగుతుంది. ఈ లోకలు, నాన్ లోకలు ఏదైతే టీటీడీ టెంపుల్స్, తిరుమలేతర టీటీడీ టెంపుల్స్ ఏవైతే నడుపుతున్నామో అవన్నీ ఏపీటీడీసీ బస్సులతో, ఏపీటీడీసీ డ్రైవర్లతోనే నడపబడుతుంది తప్ప ఆ బస్సుల్ని కానీ లేదా డ్రైవర్లని కానీ తీసేసే ఇదైతే లేదు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఎందుకు తీసుకొచ్చినారంటే గో గ్రీన్ కాన్సెప్ట్తో తీసుకొని వచ్చినారు. టెండర్ ద్వారా, అండ్ దట్టు అది టెండర్ ద్వారానే వెళ్ళినారు. హెడ్ ఆఫీసులో ప్రాపర్గా టెండర్ వేసి తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగిన తర్వాతనే ఆ టెండర్లు అనేటివి జరిగిందండి. దీన్ని చిన్న అంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల ఏపీటీడీసీ డ్రైవర్లు ఏపీటీడీసీ బస్సులు పక్కన పెడతారనే అపోహ ఉంది కాబట్టి అటువంటిది ఏమీ జరగదు. ఏపీటీడీసీ బస్సులు యథాతథంగా నడుస్తాయి. ఏపీటీడీసీ డ్రైవర్లు అందరూ ఇన్ సర్వీసే ఉంటారని అందరికీ మనవి చేస్తాను. ప్రస్తుతానికి ఏపీటీడీసీ బస్సులు కోయంబత్తూరు, సేలం అట్లే నడుపుతాము. బెంగళూరు నుంచి ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ 2 బస్సులు ఓల్వో బస్సులు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి కూడా ఇప్పుడు మోస్ట్లీ మన ప్యాకేజీలన్నీ డిమాండ్ రీత్యా బెంగళూరు, చెన్నై, తమిళనాడు సైడ్ నుంచి ఎక్కువ పికప్ కావడం వల్ల అక్కడి నుంచే కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నాము. రీసెంట్గా మేము ప్రొద్దుటూరు ఒకటి, ఒంగోలు ఒకటి చేసినాము. ప్రొద్దుటూరు అంతగా క్లిక్ కాలేదు కాబట్టి తీసేసినాము. ఒంగోలు అనేది యథావిధంగా ఇప్పుడు నడుపుతున్నాము. రెండోది హైదరాబాద్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అంటే హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రం మెయిన్ విజయవాడ, వైజాగ్ ఈ రెండింటి నుంచి తిప్పాలనే ఉద్దేశంతో ఇంకా ఉన్నాం కాబట్టి ఈ బస్సులన్నీ ఖచ్చితంగా అక్కడ వాడతాము. ఈ డ్రైవర్లనే వాడతాము. ఏ ఒక్క డ్రైవర్ని కూడా తొలగించరు. ట్రాన్స్పోర్ట్ యూనిట్లో ఉన్న బస్సులన్నింటినీ ఎక్కడ మూలన పెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అన్ని బస్సులు వాడుకుంటాము. అందరు డ్రైవర్లు యథావిధంగా మెకానికల్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, అందరూ ట్రాన్స్పోర్ట్ యూనిట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదండి. అది ఓ చిన్న అపోహ డ్రైవర్లకు కానీ క్లీనర్లకు కానీ తీసేస్తారేమో అనే అపోహతో ఇచ్చేసినారు. దాన్ని నిన్న మా ఎండి గారు కూడా ధృవీకరించినారు. మీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అట్లే నడుపుతాము. ఏవైతే ప్రైవేట్ ఆపరేటర్స్తో నడుపుతూ ఉన్నామో ఎన్ని రోజులు పీపీపీ మోడ్లో అవి క్రమబద్ధీకరించి టెండర్లకు వెళ్ళి ఒక సింగిల్ ఆపరేటర్గా, అండ్ దట్టు డీజిల్ బస్సులు వద్దు, ఇక్కడికి ఆర్టీసీ ఆల్రెడీ ప్రయోగాత్మకంగా బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకి నడుపుతూ ఉండడం జరిగింది. అదేవిధంగా మేము కూడా తిరుమలకు వచ్చే ప్యాసింజర్స్కి సుఖవంతమైనది, నాయిస్ లేకుండా, పొల్యూషన్ లేకుండా తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు టెండర్కి వెళ్ళడం జరిగిందండి హెడ్ ఆఫీస్ నుంచి. టెండర్లు అనేది ఆన్లైన్లో జరిగిన టెండర్లే తప్ప మాన్యువల్గా జరిగిన టెండర్లు కాదు కాబట్టి ఆ తర్వాత ఈ జేపీఎం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెండర్లకు రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆన్లైన్లో టెండర్లు జరిగినప్పుడు ఎటువంటి అవకతవకలు జరగవు. మాన్యువల్గా జరిగిన టెండర్లు అయితే కన్నా పిలిచి ఒకరిని ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పందం చేసుకున్నది అయితే కాదు. ఈ ఖచ్చితంగా ఆన్లైన్లో జరిగిన టెండర్లు ఆన్లైన్లో జరిగి రివర్స్ టెండరింగ్ జరిగి మళ్ళీ వాళ్ళతో రేటు కూడా ఫైనలైజ్ కూర్చొని చేసుకుని తగ్గించిందే తప్ప పెంచిండేది ఏం లేదు.
యాక్చువల్గా ఇప్పుడు కొన్ని అయితే కన్నా లాసుల్లో నడుస్తానండి. ఇప్పుడు మనకున్న దీంట్లో మనకున్న అంటే చిత్తూరు డిస్టిక్ వరకు తీసుకుంటే ఒట్టి కాళహస్తి, తర్వాత పైన తిరుమల హోటలు, తర్వాత హార్స్లీ హిల్స్, ఈ 3 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. అది కూడా నామమాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. హార్స్లీ హిల్స్ దగ్గర దగ్గర 10 లక్షలు, పైన హరిత హోటల్ ఏంటంటే అకామిడేషన్ లేదు కాబట్టి ఓన్లీ ఫుడ్డే కాబట్టి అది 10 నుంచి 11 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. కాళహస్తి అరౌండ్ 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. ఇవి తప్ప పులిగుండు కావచ్చు, పుత్తూరు కావచ్చు, నగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే లాసుల్లో నడుస్తున్నాయి కాబట్టి జీతభత్యాలకి వీటికి కొద్దిగా కష్టంగా ఉంది. తర్వాత ఇది కాకుండా హోటల్ మెయిన్ బిజినెస్ కాబట్టి ఏపీటీడీసీది హోటల్ మెయిన్ బిజినెస్ కాబట్టి హార్స్లీ హిల్స్ కానీ కాళహస్తి కానీ ఈ మరమ్మతులకి డబ్బులు అనేటివి ఉంది కాబట్టి ప్రైవేట్ బస్సులకి వెళ్ళాల్సి వచ్చిందండి. అండ్ మోరోవర్ ప్రైవేట్ బస్సులు ఏంటంటే బస్సులకి పీపీపీ మోడ్లో ఎందుకు వెళ్తున్నామంటే బస్సుల మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైనా కానీ కొంచెం కష్టతరమైన ఇదే నష్టాల్లో ఉంటుంది కాబట్టి పీపీపీ మోడ్లో ఎట్లయితే ఆర్టీసీ కూడా ఇంచుమించు 45% ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్తుందో అట్లే ఏపీటీడీసీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్తుంది. దీనివల్ల పిలిగ్రిమ్కు కానీ ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇది అగ్రిమెంట్ 5 years అగ్రిమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.